హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం చూడబోయే లెసన్ 6th క్లాస్లో 15th లెసన్ మన సమాజంలో వైవిధ్యం. ఇందులో ఫస్ట్ పాయింట్, భారతదేశంలోని 29 రాష్ట్రాల వారికి తమ సొంత భాష, సంస్కృతి, ఆహారపు అలవాట్లు మొదలైనవి ఉన్నాయి. తెలంగాణలోని ప్రజల్లో విస్తారమైన వైవిధ్యాన్ని మనం గమనించవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనం సమాజంలో వివిధ భాషలు మాట్లాడేవారిని, వివిధ ఆచారాలు కలిగిన వారిని మనం గమనిస్తూ ఉంటాం ప్రతిరోజు. ఆ విధంగా ఈ సాంఘిక పాఠ్యపుస్తకం మాత్రమే మన రాష్ట్రంలో మాట్లాడే దాదాపు 7 భాషలలో ప్రచురింపబడింది. గోల్కొండ నిజాంల కాలంలో ఆఫ్రికా నుండి వచ్చిన బానిసలు హైదరాబాదులోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. హబ్సిగూడ వంటి కాలనీలు కూడా వారి పేరిట వెలిశాయి. హబ్సిగూడ మీరు గమనిస్తారు కదా, హబ్సిగూడ. అదేవిధంగా సామర్కండ్, బుఖారా, ఇరాన్, టర్కీ లేదా ఇప్పుడు ప్రస్తుతం తుర్కీగా పిలువబడుతుంది కదా, టర్కీ వంటి ప్రాంతాల నుండి వచ్చి హైదరాబాద్లో స్థిరపడిన వారు కూడా ఉన్నారు. హైదరాబాద్ ఉర్దూని దక్కని అని పిలుస్తారు. దక్కని లెసన్లో వివిధ ప్రాంతాల గురించి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తార్ ఎడారి పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఉంది. భారతదేశం పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఉంది. దానిలోని చాలా భాగం రాజస్థాన్లోని మార్వార్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ కావున చెట్లు కూడా తక్కువగా పెరుగుతాయి. కేవలం గడ్డి మాత్రమే పెరుగుతుంది. ఇక్కడ ప్రజలు గొర్రెలు, మేకలు, ఒంటెల్ని మేపడం మీద ఆధారపడి జీవిస్తారు. సాధారణంగా గొర్రెల కాపర్లు అనేక రాష్ట్రాలకు వాళ్ళ పశువులతో సహా మన్యం అంటారు కదా, మన తెలంగాణలో అయితే మన్యం అంటారు, వలస వెళ్తారు అన్నమాట. పశువులతో సహా వలస వెళ్ళి వర్షాకాలానికి ముందే మళ్ళీ తార్కు తిరిగి చేరుకుంటారు. ఇక్కడ బొహారా ముస్లిం, షియా, సున్నీ ముస్లింలు, జైన, వైష్ణవ, శైవ, సిక్కు మొదలగు వారు స్థిరపడ్డారు. తార్ ఎడారి ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత గల ఎడారి. ఇంపార్టెంట్ పాయింట్, ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత గల ఎడారి ఏది అంటే తార్ ఎడారి. దాదాపు 50 సంవత్సరాల క్రితం తార్ ఎడారి ప్రాంతానికి నీరు తీసుకురావడానికి పంజాబ్లోని నదుల నుండి ఒక పెద్ద కాలువ, ఆ కాలువకే పేరు ఏంటంటే ఇందిరా కెనాల్, పెద్ద కాలువను నిర్మించారు. ఇక్కడ ఎడారిలో ప్రవహించే ఏకైక నది ఏంటంటే లోని. ఈ ప్రాంతపు పశువులు బాగా పాలిస్తాయి. ఇక్కడి మార్వాడి వర్తకులు బెంగాల్కి వెళ్ళి పసందైన మిఠాయిలు తయారు చేయడం నేర్చుకున్నారు. ఈ మిఠాయిలకు, చిరుతిలకు బికనీర్, రాజస్థాన్లోని బికనీర్ ప్రసిద్ధిగాంచినది. తర్వాత సిక్కిం అనే ప్రాంతం గురించి చూస్తే, సిక్కిం హిమాలయాల తూర్పు ప్రాంతంలో సిక్కిం ఒక చిన్న రాష్ట్రం. హిమాలయాల్లో ఎత్తైన శిఖరాల్లో ఒకటైన కాంచనగంగా సిక్కిం రాష్ట్రంలోనే ఉంది. అత్యంత ఎత్తైన శిఖరం ఏంటంటే ఎవరెస్ట్ కదా, అలాగే అందులో భాగంగా ఎత్తైన శిఖరాల్లో ఒకటైన కాంచనగంగా సిక్కింలోనే ఉంది. భారతదేశంలో నేపాల్, భూటాన్, టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సిక్కిం రాష్ట్రం ఉంది. రూమ్టెక్ అనే మఠం కూడా సిక్కింలోనే కలదు. రూమ్టెక్ అనే మఠం సిక్కింలో ఉన్నది. సిక్కింలో 11 భాషలు మాట్లాడతారు సిక్కిం ప్రజలు. 1975 సంవత్సరం వరకు స్వతంత్ర రాజ్యంగా చోగ్యాల్ రాజుల ఏలుబడిలో ఉండేది. 1975లో భారతదేశంలో కలిసి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. నేపాల్ మరియు భారతదేశం మధ్య వివాదాస్పదమైన స్థలం కాలాపాని. ఈ కాలాపాని అనే పేరు మీద ఒక సినిమా కూడా ఉంటుంది, గుర్తుంచుకోండి, కాలాపాని. తర్వాత పాండిచ్చేరి భారతదేశ ఆగ్నేయ తీరంలో గల చిన్న రాష్ట్రం. డచ్, పోర్చుగీసు, ఇంగ్లీషు, ఫ్రెంచి వారి పాలనలో ఉండేది.
1954లో అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చినాక దాదాపు 7 సంవత్సరాలకు భారత యూనియన్లో కలిసింది. ఇక్కడ అధికంగా తమిళం, ఫ్రెంచి మాట్లాడే ప్రజలు ఉన్నారు. స్వాతంత్రోద్యమ కాలంలో తమిళనాడుకు చెందిన జాతీయవాద కవి సుబ్రహ్మణ్య భారతి, బెంగాల్కు చెందిన జాతీయవాది అరవిందో ఘోష్లకు ఈ పాండిచ్చేరి ఆశ్రయం కల్పించింది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. శాంతి మరియు సహకారం అనే సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఐక్యరాజ్య సమితి మద్దతుతో ఆరోవిల్లే అనే అంతర్జాతీయ గ్రామం స్థాపించబడింది. ఇక్కడ పాండిచ్చేరిలో అంతర్జాతీయ గ్రామం. అమృత్సర్లో బ్రిటిష్ జనరల్ డయ్యర్ 13 ఏప్రిల్ 1919 సంవత్సరంలో జలియన్ వాలా బాగ్ దారుణం మారణకాండకు కారణమయ్యారు. భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భారతదర్శిని, డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాలు రచించారు. భారతదర్శిని, డిస్కవరీ ఆఫ్ ఇండియా ఈ పుస్తకాల గురించి ప్రీవియస్ డిఎస్సిలో అడిగారు. ఈ 2 పుస్తకాలు జవహర్లాల్ నెహ్రూ రాశారు. అలాగే భిన్నత్వంలో ఏకత్వం అనే ప్రతిపాదన కూడా నెహ్రూ రూపొందించారు. భిన్నత్వంలో ఏకత్వం. ఇక్కడ ఒక కవిత్వం లాగా ఉంది. రక్తపు టేరును ప్రవహించిన రోజు మర్చిపోవద్దు ఓ స్నేహితుడా, మీ సంతోషాల మధ్య మమ్మల్ని తలుచుకొని ఒక కన్నీటి చుక్క రాల్చండి. వేటగాడు ప్రతి పూరేకుని రాల్చేశాడు. ఎడారి తోటలో ఒక పూల మొక్క నాటు. ఓ స్నేహితుడా, తోటాలకు రాలిన మేం జలియన్ వాలా బాగ్లో నిద్రిస్తున్నాం. ఈ ఒంటరి సమాధిపై ఒక దీపం వెలిగించు. ఓ స్నేహితుడా, హిందువులు ముస్లింల రక్తం ఈరోజు కలిసి ప్రవహిస్తోంది. నీ బట్టలు ఈ రక్తపు టేరులో ముంచు ప్రియ స్నేహితుడా. కొందరు జైళ్ళలో మొక్కుతున్నారు, కొందరు సమాధుల్లో నిద్రిస్తున్నారు. వాళ్ళ కోసం కన్నీళ్లు కార్చు ఓ స్నేహితుడా. ఇది భారత ప్రజానాయక మండలి రచించారు. మనకు బుక్లో ఒక బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు అంటే జలియన్ వాలా బాగ్ దారుణ మారణకాండ తర్వాత ఈ పాట పాడారు ప్రజలు. ఈ పాటను పాడుతూ అక్కడ మరణించిన వారికి నివాళులు అర్పించారు. ఇది ఈ లెసన్. నెక్స్ట్ మరొక లెసన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.